హాయ్ క్యూటీస్, టుడే ఐ విల్ స్టార్ట్ పార్ట్ 1 ఇన్ మై స్టోరీ. అనగా ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో చిన్న కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో లావణ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాతయ్య. లావణ్య చాలా సింపుల్గా, చాలా మంచిగా, ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు. వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు చనిపోతారంటే వాళ్ళ నాన్న చాలా అప్పులు చేస్తారు. ఇంకా అప్పులు గోలు తట్టుకోలేక చనిపోతారనమాట. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న చనిపోయిన వెంటనే అనారోగ్యం పాడయి ఇంకా చనిపోతుంది. ఇంకప్పటి నుంచి లావణ్యాన్ని వాళ్ళ తాతగారే పెంచుతూ ఉంటారు. వాళ్ళ తాతగారు ఏం చేస్తారంటే అదే ఊరిలో చిన్న వ్యవసాయం చేస్తూ ఉంటారు. వచ్చిన డబ్బులతో అప్పులన్నీ తీర్చుకుంటూ అమ్మాయిని పెంచుకుంటూ ఉంటారనమాట. ఆ లావణ్య కూడా చిన్న చిన్నగా వాళ్ళ తాతయ్యకి హెల్ప్ చేస్తూ ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ అందరితో మంచిగా మాట్లాడుతూ ఉండేది. అలాగే చిన్నగా చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో టీచర్ జాబ్ తెచ్చుకుంది. ఇంకా తను రోజు ఇంకా గవర్నమెంట్ స్కూల్లో టీచర్ జాబ్ తెచ్చుకొని రోజు పిల్లలకి మంచిగా చెప్తూ పిల్లలకి కూడా తన ఫేవరెట్ స్టూడెంట్ అయిపోతుంది. ఒకరోజు అదే ఊర్లో ఉన్న వాళ్ళ నాన్నగారు అప్పు చేసిన ఒక ఆయన వచ్చి అమ్మాయిని అడుగుతారనమాట, ఏమ్మా ఎలా ఉన్నావు అని. బాగానే ఉన్నా అంకుల్, మీరెవరో నాకు గుర్తు రావట్లేదు అని అంటది. మీ నాన్నగారు నా దగ్గర అప్పు తీసుకున్నారు 5 లక్షలు, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. మీ తాతయ్య గారు ఇస్తారనుకుంటే మీ తాతయ్య గారు కూడా ఇవ్వట్లేదమ్మా, నాకు ఇప్పుడు చాలా అవసరం ఉంది అని అంటాడనమాట. అవునా అంకుల్, నాకు తెలీదు, నేను కనుక్కొని చెప్తాను, మీ అప్పు నేను తీరుస్తాను అని ఓకే అని అంటారు. మీ అప్పు నేను తీరుస్తాను అని చెప్పి ఆయనతో చెప్తుంది. ఆయన ఉండి సరే అమ్మ, నేను నమ్ముతున్నాను, కొంచెం అర్జెంటుగా నాకు అవసరం ఉంది, నా కూతురు పెళ్లి చేయాలి, అందుకని అప్పు తీర్చగలనంత తొందరగా అప్పు తీర్చగలవా అని అడుగుతాడు. సరే అంకుల్, నేను తీరుస్తాను, మీరేం బాధపడకండి అని అంటది. సరే అని ఇంకా స్కూల్లో పాఠాలు చెప్తూ ఉంటే, లెసన్స్ చెప్తూ ఉంటే తనకి ఇదే తిరుగుతూ ఉంటుంది అనమాట. అయ్యో ఎలా తీర్చాలి ఏంటి అని. ఎందుకంటే తను చేసేది చిన్న గ్రామంలో టీచర్ కాబట్టి తనకి శాలరీ వచ్చేసి ఒక 10,000 చిన్న గ్రామంలో చిన్న గవర్నమెంట్ స్కూల్లో చేస్తుంది 10,000. దీంతో ఇంట్లో వాళ్ళ తాతగారికి కూడా కొంచెం వయసు ఎక్కువైపోయి పొలం పనికి వెళ్ళారనమాట. మొత్తం తినే చూసుకోవాలి కాబట్టి తినకి ఏం చేయాలో అర్థం కాదు. అందుకని మంచిగా ఇంకా కష్టపడాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనుకొని నేర్చుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి వస్తుంది. నెక్స్ట్ పక్క వీధిలో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మ నాన్న, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇంకా అంతే ఉంటారు. వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు అర్జున్. తనేంటి ఇక్కడ కాదు, టౌన్లో చదువుకున్నాడు, టౌన్లోనే జాబ్ చేస్తున్నాడంట. సో ఒకరోజు తను హాలిడేస్ ఇస్తే వస్తాడనమాట. హాలిడేస్ ఇచ్చినప్పుడు వస్తే తనకి లావణ్య కనపడింది. లావణ్య అర్జున్ చిన్నప్పుడు మంచిగా క్లోజ్గా ఉండేవాళ్ళు, మంచి ఫ్రెండ్స్. అర్జున్కి లావణ్యతో మాట్లాడడం అంటే ఇష్టం. సో వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు.